సంధ్యావందనం చేశారు, అంతర్దర్శనం చేశారు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వదర్శనం చేశారు. అటువంటి ఒక గొప్ప పండిత వంశం నుంచి వచ్చినటువంటి వారు ఇందాక చెప్పారు వారి సోదరులు నాగేశ్వరరావు గారి గురించి. అటువంటి వారు ఈ వీరబ్రహ్మేంద్ర తత్వదర్శనం విషయంలో కూడా ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ఈ రచన చేసుకొచ్చారు. తత్వం తెలియాలి అంటే ముందు వ్యక్తి తెలియాలి, వ్యక్తి తెలియకుండా ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని గురించి చెప్పటం కాదు అని చెప్పి వ్యక్తిని గురించి తెలుసుకోవటం కోసమని వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించినటువంటి చరిత్ర కొంత ముందు ఇచ్చారు. అలాగే తత్వము తెలియటం కోసమని మొత్తం వేదం దగ్గర నుంచి విషయాలన్నీ కూడా తీసుకువచ్చి తరువాత ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాళికాంబ సంబోధనతో చెప్పినటువంటి తత్వాన్ని మనం ముందు ఉంచాము. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో నేను 2 విషయాలు ప్రత్యేకంగా గమనించానండి. ఏమిటంటే రాఘవేంద్ర స్వామి చరిత్రకి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకి సంబంధించిన 2 అంశాలు సమానంగా కనపడతాయి. మరి ఇద్దరి విషయంలోనూ ఆ సంఘటనలు జరిగాయా, లేకపోతే రచయితల్లో ఒకళ్ళ దాన్ని చూసి ఇంకోళ్ళ దానికి ఆపాదించారా నేను చెప్పలేను. ఏమిటంటే ఆ సంఘటనలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమాధి అయ్యే ముందు సిద్ధయ్యని వేరే పని మీద పంపారు. ఎందువల్లంటే ఆయన ఉంటే తను సమాధి కానివ్వడు, అడ్డుకుంటాడు, లేదు ఆయన దాన్ని భరించలేడు, ఏదో కారణం. తర్వాత వచ్చాక సిద్ధయ్య యొక్క బాధని గమనించి మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చి దర్శనమిచ్చి ఆ సిద్ధయ్యకి దండకమండలాలు ఇచ్చారు అని చెప్పి మనకి చరిత్రలో కనపడుతుంది. ఇదే పద్ధతి సమాధిలో నుంచి బయటికి రావటం రాఘవేంద్ర స్వామి చరిత్రలో కనపడుతుంది. రాఘవేంద్ర స్వామి సమాధి అయ్యాక ఆంగ్ల ప్రభుత్వం అప్పుడు ఏం చేసిందంటే ఎవరికైనా దానంగా వచ్చినటువంటి భూములు ఆ ప్రతిగ్రహీత చనిపోయాక అవి ప్రభుత్వానికి చేరుతాయి అని ఆర్డరేషన్. కాబట్టి ఈయన సమాధిలో ప్రవేశించారు కాబట్టి ఆ భూములు గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ ఉద్దేశంతో అప్పుడు మద్రాసు గవర్నర్గా ఉన్నటువంటి సర్ థామస్ మన్రో ఆయన మంత్రాలయం వచ్చారు. రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చి వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఆలోచనలో అక్కడికి రాగానే ఆ సమాధి నుంచి రాఘవేంద్ర స్వామి బయటకు వచ్చి ఆ మన్రోతో ఇంగ్లీష్లో మాట్లాడారు. రాఘవేంద్ర స్వామి ఎన్నడూ జీవితంలో ఇంగ్లీషు మాట్లాడేవారు కాదు, ఉత్సాహరాధాని కాదు, సహజంగా సంప్రదాయబద్ధంగా సంస్కృతము తెలుగు ఇవే మాట్లాడారు. కానీ అప్పుడు మనలో ఇంగ్లీష్ వాడు కాబట్టి అతనితో ఇంగ్లీష్లో అంటే వాళ్ళ సామర్థ్యం, మహనీయుల యొక్క సామర్థ్యానికి నిదర్శనం. ఇంగ్లీష్లో మాట్లాడారు. అతనేమన్నా అతిశయోక్తిగా చెప్పుకుంటాడు అని అనుకుంటే ఆ మనలోకి అక్షతలు కూడా ఇచ్చాడు ఆయన. సంభాషణ అయితే కనపడేది కాదు, కానీ ప్రత్యక్షంగా కనపడే అక్షతలు కూడా మనలో చేతిలో పెడితే ఇక ఆ భూముల జోలికి రాకనే శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోయాడు. అది శాసనంలో కూడా ఉంది. అలా సమాధి నుంచి బయటకు వచ్చినటువంటి సంఘటనలు 2 చోట్ల కనపడతాయి. అలాగే ఈ కడప నవాబు విషయంలో సిద్ధయ్య తల్లిదండ్రులు
మహమ్మదీయులకు సంబంధించినటువంటి పద్ధతులు వదిలిపెట్టి వీరేదో వీరబ్రహ్మేంద్ర స్వామి వెంటబోతున్నాడు కాబట్టి ఎలాగైనా సరే అతన్ని ఆ మార్గం నుంచి తప్పించమని చెప్పి కడపనవాబును కోరితే కడపనవాబు వచ్చినట్టు ఆయన మాంసపు ఖండాలు పళ్ళెంలో పెట్టి సమర్పిస్తే దాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి ఫలములుగా మార్చినట్టు మనకి చరిత్రలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో మన పూసపాటి శంకర్రావు గారు కూడా వ్రాశారు. ఇదే ఆకాత నవాబు ద్వారా జరిగినటువంటి సంఘటనలో రాఘవేంద్ర స్వామి ఆయన ఏదో మహత్తులు జరిపాడు అని చెప్పి విని ఆయన పరీక్షించడానికి వచ్చి పల్లెల్లో మాంసపు ఖండాలు పెట్టుకుని వచ్చి ఆయన ముందు పెడితే భగవంతుడిని నివేదించండి అని అంటే ఆ నివేదన కోసం దాని మీద నీళ్లు చల్లంగానే అవి పుష్ప ఫలములు అయ్యాయి అని చెప్పి ఆయన చరిత్రలో మరి రెండు సమానమా ఏదైనా ఒకటి ఆ చరిత్ర ఈ చరిత్రలోకి వచ్చిందా అని చెప్పారు. అట్లా ముందు ఆ చరిత్ర ఒకటి చెప్పారు. వేదాల దగ్గర నుంచి కూడా పూసపాటి వారు అసలు అంతర్దర్శనంలో చాలా ఇందాక మా పెద్దలు కూడా చెప్పారు, అంతర్దర్శనం హిందూ ధర్మానికి ఒక మంచి దిగ్దర్శనం, మార్గదర్శనం. మన ధర్మానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వారు దాంట్లో ఇచ్చారు. చాలా గొప్ప గ్రంథం, దాంట్లో సందేహం లేదు.